పడతారా మీకు తెలియదు కొత్త హీరోలు అంటే. అలా కష్టపడి చేసిన సినిమా ఒక సక్సెస్ కొట్టాక అందరం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటే, ఆహా ఇది కదా సినిమా ఇండస్ట్రీ అంటే. అంటే అశోక్ గారితో ఏంటంటే మాకు ఏమైనా అంటే ఏం వసతులు లేకపోయినా డబ్బులు కరెక్ట్గా ఉండేది అనమాట. దాంతో అందరం హ్యాపీగా చేయగలం. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఇప్పుడు నా సావిత్రి సినిమా కూడా హిట్ అవ్వాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఆదిరావి మాట్లాడతారండి, మన ఈశ్వర్ గురించి మాట్లాడతా, నా సినిమా గురించి మాట్లాడతారు. అందరికీ నమస్తే. ఈశ్వర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు అయింది. ఆ పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. 24 ఇయర్స్ అయిపోయింది అప్పుడే అని. అంటే మా ఏజ్ కూడా బయటపడుతుందేమో దీనివల్ల. సో నిజంగా ఈశ్వర్ అనేది మాకు లైఫ్లో ఒక అదృష్టం అండి. ఆ సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా మేము ఈశ్వర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా చేసామంటే ఒక గ్రేట్గా చూస్తున్నారు మమ్మల్ని. ఓ ప్రభాస్తో పాటు ఎంట్రీ ఇచ్చారా మీరు, ప్రభాస్ గారి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారా అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రిలీజ్ వచ్చి 4Kలో దీన్ని రిలీజ్ చేయడం అనేది నిజంగా అదృష్టం. అంటే పాతకాలంలో ఈ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే 24 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అప్పుడు చూడని వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ 4Kలో ఈ సినిమా చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మాకు అవకాశం ఇచ్చిన జయంత్ సి పరాంజీ గారికి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన జలదంకి సుధాకర్ గారికి, మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నలుగురం ఫ్రెండ్స్ బ్యాచ్లో నేను, హను గారు అండ్ కృష్ణమాయ గారు, మా పుట్రాంబాబు మధ్యలో ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. బట్ అదర్వైజ్ వాడు కూడా ఉంటే బాగుండేది ఈ సిచ్యువేషన్లో. మేము బాహుబలిలో ప్రభాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన గుర్తు చేశాడు మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారని చెప్పేసి. సో ప్రభాస్ గారు కూడా నెక్స్ట్ ఇయర్ 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈశ్వర్ రిలీజ్ అయ్యి. సో అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ పెట్టుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి కృష్ణమయ్య గారు మళ్ళీ సపోర్ట్ చేయాలి, మాట్లాడి అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి. అండ్ 24 సంవత్సరాలుగా ప్రభాస్ గారిని సూపర్ స్టార్ చేశారు. నన్ను టీవీలోనూ సినిమాల్లోనూ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. అలాగే కృష్ణమయ్య గారిని కూడా ఓ డైరెక్టర్గా, మా హనుకోట్ల ఆయన ప్రొఫెసర్, ఇప్పుడు డీన్. సో ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే అండి, ఈశ్వర్ సినిమాలో నటించిన ఫ్రెండ్స్లో మేము ముగ్గురం, ఇప్పుడు ఉన్న ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాం. యాక్టర్స్గా స్టార్ట్ చేసి ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాము. ఆయన రైల్వే స్టేషన్, ఇప్పుడు సావిత్రి. మా హనుకోట్ల డీల్ అని ఒక మూవీ చేశారు డైరెక్టర్గా, హీరోగా. అండ్ నేను చిరంజీవి అని రాజ్ తరుణ్తో ఒక సినిమా చేసి ఇప్పుడు కామాఖ్య అనే మూవీతో తొందరలో మీ ముందుకు డైరెక్టర్గా పోతున్నాను. సో ఇదంతా జరగడానికి కారణం ఈశ్వర్ సినిమా. అది జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మీ ముందు ఇంకా 24 సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తున్నాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్ సినిమాకి అండ్ దేవుడికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పుడు సావిత్రి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే, నేను టైటిల్లో ఆ ఫాంట్ చూసి ఫస్ట్ నాకు అర్థం కాలేదు. సా తెలుగులో ఉంది, వి ఇంగ్లీష్లో ఉంది, 3 ఏమో ఆల్ఫాబెట్ న్యూమెరికల్. ఈ మధ్య పాస్వర్డ్స్ అడుగుతున్నప్పుడు స్పెషల్ క్యారెక్టరు ఇంగ్లీషు తెలుగు అన్ని పెట్టాలన్నట్టుగా దీనికి సా V3 అని పెట్టారు. సో అదేంటి అనేది నాకు తెలిసి సినిమా చూస్తే ఎందుకు చెప్పేస్తారా? చెప్పేసేయండి సార్, అది కూడా ముగ్గురు ఉంటారా ఏంటి? సా అంటే సావిత్రి, వి అంటే విజయ్ కుమార్, 3 అంటే త్రివిక్రమ్ రాజు, ఈయనకి అప్లై చేశారనమాట. ఆ 3 పేర్లని తీసుకుని అలాగ ఒక డిఫరెంట్ స్టైల్లో సావిత్రి, హీరోయిన్ పేరు సావిత్రి, అందుకని అలా వెళ్ళామండి. అదే మెయిన్ క్యారెక్టర్ సావిత్రి మన రాను ముంబైకి రాని మీకు ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ అయిపోయింది ఆవిడ. ఇప్పుడు బిజీ అయిపోయింది, వేరే ఇప్పుడు 2 సినిమాలు వేరే హీరోయిన్గా ఒప్పేసుకుంది. బిజీ అయిపోతుంది, అందరూ పైకి రావాలి. అలాగే ఇంకొక సెకండ్ హీరోయిన్గా చేశారు. ఒకసారి నిలబడమ్మా, నువ్వు అంటే పొట్టిగా ఉన్నావు, ఎరగది చేసింది యాక్టింగ్ అమ్మాయి కూడా. అంటే అందరూ ఇక సామ్రాట్ గారు అంటే ఆయన యాక్టింగ్ మనం చెప్పాల్సిన, కానీ ఇందులో అసలు ఒక డిఫరెంట్ సామ్రాట్ గారిని చూస్తారు మీరు అంతే. ఆ డెమో పోన్ అంటే ఆయన ఇంకా అద్భుతంగా యాక్ట్ చేశాడు, అది వేరే విషయం. అంటే ఇంతకుముందు చూసిన సామ్రాట్ గారు వేరు, ఇప్పుడు ఈ సినిమాని చిక్కమేట ఉంటే నాకు తెలిసి సామ్రాట్ రాజు అందాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే క్యారెక్టర్ పేరు రాజు. అసలు చాలా బ్యాక్ చేశారండి అందరూ. ఇప్పుడు సారీ అభి గారి మధ్యలో మాట్లాడి నేను తీసుకున్నా, ఇదిగోండి మాట్లాడండి సార్, మళ్ళీ వెళ్ళిపోతారండి. మీకు అప్పుడు అలవాటు డైలాగులని, మా డైలాగులని దుబ్బేసేవారు మధ్యలో. మేమేమో కొత్త మాకు ఎంట్రీ ఫస్ట్ సినిమా, మేము ఎర్రిపప్పల్లాగా వచ్చి నిలబడే వాళ్ళం. పక్క నుంచి వచ్చేసి అవునా అప్పుడు ఏమైందంటే అని చెప్పేసి మా డైలాగ్ ఆయన చెప్పేవాడు.
అదేంటి సార్ అంటే అలాగే రా సినిమాలో అలాగే ఉంటుంది అన్నారు. సో అప్పటి నుంచి ఇంకా అలవాటు కృష్ణమయ్య గారికి. మీరు ఇందులో క్యారెక్టర్ ఏమైనా చేశారు సార్ బై మిస్టేక్? అబ్బా అక్కడ పడ్డ దెబ్బ. ఓకే, అయితే వాళ్ళ డైలాగ్స్ అయితే చెప్పనిచ్చారుగా. అయితే మీకు కృష్ణమయ్య గారి గురించి ఇంకో విషయం చెప్పాలి, చాలామందికి తెలియకపోవచ్చు. బట్ ఎప్పుడో మేము పుట్టనప్పుడు వచ్చిన సినిమా శివ, అందులో దువ్వినే కోడి జుట్టు నవ్వినే ఏడ్చినట్టు అనే సాంగ్ బిట్ ఏదైతే ఉంటుందో అందులో ఆ దువ్వుకున్నది ఆయనే. సో అప్పటి నుంచి ఉన్నాడు ఆయన, ఇప్పటికీ మళ్ళీ అలాగే యంగ్గా కనిపిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. సో మా కృష్ణమయ్య ఒక ఆర్టిస్ట్గా, ఒక ఆర్ట్ డైరెక్టర్గా, ఇప్పుడు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా ఇలా అన్ని పాత్రలు పోషిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా సంవత్సరాలు ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని, మంచి మంచి సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సావిత్రి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్. ఇంక పాపం సినిమాలో డైలాగ్స్ ఏం లేవు, అన్ని బెబ్బెబ్బెబ్బ అనే డైలాగ్లే. కానీ ఇప్పటికీ ప్రతి సినిమాలో అంటే ఎవరు మాట్లాడినా ఈశ్వర్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఎవరు బెబ్బెబ్బే అంటారు. సో అంత రిజిస్టర్ అయిపోయిన క్యారెక్టర్. సో మా హనుకోట్ల ఈజ్ ద డీన్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ యూనివర్సిటీలో. ఆయన కొంచెం మోమాట పడుతున్నా చెప్పొద్దని. ఓకే, బట్ అన్నగారు మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ముందుగా సావిత్రి సినిమా బృందానికి అభినందనలు. ఇందులో యాక్టర్స్ అందరికీ ఒకవేళ ఇది ఫస్ట్ సినిమా అయితే, కొంతమంది ఆల్రెడీ రెండో సినిమా అయి ఉండొచ్చు, ఫస్ట్ సినిమా అయితే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఎట్లాగైతే మాకు ఈశ్వర్ అనేది మా ఫస్ట్ సినిమాను, అప్పుడు మేము ఎట్లా ఫీల్ అయ్యామో సినిమా వస్తున్నప్పుడు, సినిమా రిజల్ట్ ఎట్లా ఉంటుంది, సినిమా యాక్టింగ్ అంతా కొత్తగా, ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ కూడా మాకు కొత్తగా ఉండేది. అలాంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ, నేను తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశానండి. థియేటర్ ఆర్ట్స్లో భాగంగా ఒక 3 years నేను యాక్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా నాకు ఈశ్వర్. సో ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈశ్వర్లో యాక్ట్ చేసిన యాక్టర్గా మా గుర్తింపు ఉంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే ఉండే కిక్ కానీ, ఆ పేరు కానీ, అది కంటిన్యూషన్ ఆర్టిస్ట్గా వాళ్ళకి అవకాశాలు అలా వస్తాయి. బేసికల్గా నాకేంటంటే నేను థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చాను కాబట్టి ఈశ్వర్ తర్వాత నేను యాక్టింగ్ కొంత గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయాల్సి రావడం, నేను ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. సో అట్లాగే ఫ్రెండ్స్గానే స్థిరపడతామేమో ఎందుకులే అనుకున్న దశలో నేను కొంచెం వెనకడుగు వేశాను. ఇదేలోపు అనుకోకుండా నాకు డైరెక్షన్ వైపు అవకాశం రావడంతో ఈటీవీలో కొద్ది రోజులు డైరెక్షన్ చేశాను. ఆ తర్వాత నేను ఏదైతే యూనివర్సిటీలో చదువుకున్నానో అదే యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయి వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అదే యూనివర్సిటీకి వాళ్ళ నేను రిజిస్ట్రార్గా ఉన్నాను కాబట్టి నేను ఈ మధ్యకాలంలో కొంత యాక్టింగ్కు దూరంగా ఉన్నాను. బట్ థియేటర్లో మాత్రం నా యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ తెలుగు నాటక రంగంలో అద్భుతమైన నాటకాలు దర్శకత్వం చేసిన దర్శకుడిగా నాకు ఒక మంచి పేరుంది. ఇది నా ఈ సినిమా గ్యాప్కి ఇంత అంటే మిగతా ఆర్టిస్టులో పోల్చుకుంటే నేను కాస్త వెనక ఉండడానికి గల కారణం. బట్ డైరెక్టర్గా నా ప్రస్థానం థియేటర్లో కొనసాగుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే మాకు కానీ రిహార్సల్స్లో కానీ సీన్ ఏదైనా కానీ ఇంప్రూవైజ్ చేయమన్నప్పుడు కానీ కొంత యాక్టివ్గా ముందుండి చేసేవాడు. సో అదే ఆయనని డైరెక్షన్ వైపు ప్రోత్సహించి ఉంది. అందుకనే ఆయన అటు నటుడిగా, ఆర్ట్ డైరెక్టర్గా కూడా గతంలో ఒక రైల్వే స్టేషన్ అని ఒక ఫిలిం తీశాడు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీ అందరికీ కనిపిస్తోంది. సో తన గురించి మనందరికీ తెలుసు, ఆయన ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడో. కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా అంతే కృషి చేసి ఉంటాడని నేను బలంగా నమ్ముతున్నాను. త్వరలో ఈ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అయితే చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రొడ్యూసింగ్ కూడా వాళ్ళే కాబట్టి కృష్ణమయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ, మిగతా ఆర్టిస్టులందరికీ కూడా ఈ సినిమా ఫస్ట్ సినిమా, సెకండ్ హీరోయిన్ అది డెమో పవన్ గారితో ఒక హీరోయిన్ ఉంటుంది పక్కన, ఆవిడ మాట్లాడతారు. అంటే ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర టాలెంట్ ఎలా ఉంటుంది అంటే సావిత్రి క్యారెక్టర్లో ఈవిడ ఇన్వాల్వ్ అసలు అంటే ఇంత బాగా యాక్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఈవిడ రాను ముంబైకి రాను సాంగ్ చేశారు, డ్యాన్స్ కదా ఈవిడ ఏం యాక్ట్ చేస్తారు అని చిన్న టెస్ట్ పెట్టానండి. ఈ ముక్కు కదలడం, కనుబొమ్మలు కదలడం, ఓహో డైలాగ్ వర్షన్లో ఏడితే మనకు నిజంగా ఏడిపోతుంది. అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా అద్భుతంగా, అంటే మన లిఖితే కాకుండా ఆ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్లో మంచి యాక్టింగ్, వాళ్ళ సోర్స్ ఉంది, వాళ్ళు చేసుకోగలిగారు అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి మాటలో విందామండి ఒకసారి. చెప్పండి మేడం, సెకండ్ హీరోయిన్. ముందుగా ప్రెస్ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హారిక రవి. ముందుగా నేను ఈశ్వర్ మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈశ్వర్ మూవీ ప్రభాస్ గారి ఫస్ట్ ఫిలిం.
సో 24 ఇయర్స్ తర్వాత ఈశ్వర్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడెప్పుడు మా డైరెక్టర్ గారిని బిగ్ స్క్రీన్ మీద ఈశ్వర్ మూవీలో చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. సో ఆ మూవీని నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను పుట్టలేదు కాబట్టి. అండ్ లేటర్ కమింగ్ టు సావిత్రి మూవీ నాకు చాలా 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 స్పెషల్. సో ముందుగా నన్ను ఈ క్యారెక్టర్కి, రాణి అన్న క్యారెక్టర్ని నమ్మి నేను చేయగలుగుతాను అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు అనసేనా? వద్దు వద్దు వద్దు, పేరు కూడా చెప్పలేం సార్, ఈయన పేరు కూడా చెప్పలేం, క్యారెక్టర్ పేరు థియేటర్లో చూద్దాం మీరు. హలో అందరికీ, నేను అంశ్ శుక్లా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి ఇంకా అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఈ ఛాన్స్ ఇవ్వడానికి, ఇంత మంచి మూవీలా ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వడానికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సార్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ డన్ అ వెరీ ఇంక్రెడిబుల్ జాబ్. అందరూ వాళ్ళు 100% ఇచ్చారు ఈ మూవీని హిట్ చేయడానికి. అంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. కానీ ఇలాంటి కాస్ట్ క్రూతో వర్క్ చేయడానికి ఇది ఒక సచ్ అ ప్లెజర్. అంతే, థ్యాంక్ యూ. కృష్ణమాయ గారు థ్యాంక్ యూ. 6 నెలలు చచ్చిపోయే క్యారెక్టర్ ఇచ్చారు, తర్వాత కూడా చంపేశానని చూపించలేదు ఎక్కడ. హీరోయిన్కి పెళ్లి చేసాం, కాకపోతే ఆ పెళ్ళిలో నేను ఉండను అనుకుంటా, నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ. ఫస్ట్ నన్ను నమ్మలేదు నేను మంచిగా చేస్తానని. ఆడిషన్ తీసుకొని కృష్ణాకాంత్ పార్క్ మేము ఆఫీస్ తీసుకోలేదమ్మా, మేము ఉండేది ఫిలిం సిటీ, మీరు అక్కడ వరకు రాలేరు, కష్టం అవుతుంది, మేమే వస్తున్నాం, మీరు ఎక్కడ కలుస్తారు? ఓకే సార్, నో ప్రాబ్లం, నేను కలుస్తాను. ఎక్కడ కలవాలి చెప్పండి సార్, లొకేషన్ పెట్టండి అంటే, ఎక్కడ వద్దమ్మా మీ ఇంటి లొకేషన్ పెట్టండి, అక్కడికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాం అంటే, ఎటు తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు నాకు అర్థం కదా, కిడ్నాప్ కానీ చేయరు కదా, ఎందుకు వచ్చిన గొడవ, అనవసరంగా కారు ఎక్కేసాం ఏంటనుకున్నా నేను. లేక కృష్ణాకాంత్ పార్క్ ఓకేనా, జనాలు ఉంటారండి. కృష్ణాకాంత్ పార్క్లో కొంతమంది ఉంటారు సార్, కెమెరా పెట్టి 100 మంది ఉంటారు, చేయమంటే చేయాలి కదా, తప్పదు, ప్రొఫెషన్, నేను మీకు తెలియాలి కదా నేను కూడా చేయగలను అని. ఒక పొలంలో రత్నాలు అవి దొరుకుతాయి అంటారు కదా, ఆనిమొచ్చాలు, అలా 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 ఏరుకొని వచ్చారు ప్రతి ఆర్టిస్ట్ని, ఆఫీస్ పెట్టి ఆడిషన్స్ తీసుకొని. అలా కాదు, కృష్ణమాయ గారికి థ్యాంక్ యూ. ఇప్పుడు ఈశ్వర్ సినిమాలో యాక్చువల్ మోగ క్యారెక్టర్ గురించి ఆయన పాట పాడితే వీళ్ళు పాట పాడడం, మేము పాట పాడడం సరదాగా, అంటే ఒక ఫ్రెండ్లీగా చేసాం తప్పించి ఆ ఈశ్వర్ సినిమాని మేమేమి ఇది అదే పెద్ద సినిమా అయిపోద్దని కానీ హిట్ అవుతుంది మాకేం తెలియదు. అప్పుడు అందరం సరదాగా, నేను ఆడాను ఆల్రెడీ ఆ సినిమాకి, ఈశ్వర్ నేను ఆడాడు, కానీ సరదాగా ఆడుకుంటా నభో నభో నపర గజలు ఎత్తు నటకలు ముక్కు పడకలు నడుము సన్నని నాగరాజు ఎవరెరుగని భాగవతం మొగుడు ఉంటే ఒక లెక్క లేకుంటే ఒక లెక్క రాత్రి 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు లైట్ వేసుకో అని ప్రభాస్ గారు పాడేవాడు, నేను కాదు, ఆయన పాడేవాడు మాత్రం డ్యాన్స్ చేసాను కూడా నుంచి. అది ఇప్పుడు మాకు సంతోషం అండి, ఎందుకంటే అంత పెద్ద హీరోతో మేము యాక్ట్ చేసామా, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాం అంటే అది ఏదో గాడ్ గ్రేస్, మీ అందరి సహకారం, మీ ప్రెస్ వాళ్ళు అయితే నిజంగా మా ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ ఎవరికి లైఫ్ లేదండి, అంటే మీరు చెప్పేది మీరు చూపించేది మాకు అందరికి లైఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇప్పుడు ఈశ్వర్ రిలీజ్ 13వ తారీఖు మేము థియేటర్కి వచ్చేస్తాం, మీరు కూడా వచ్చేద్దాం, అక్కడ కావాలి ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే మా సావిత్రి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మేమందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సార్.